మీరు సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్స్మెన్ లను మూవీస్ లో చూసి ఉంటారు. కానీ రియల్ లైఫ్ సూపర్ మ్యాన్ ని ఎప్పుడైనా చూసారా? ఈవెన్ తన గురించి ఎప్పుడైనా విన్నారా? రాత్రి ఒంటరిగా ఉన్న మీపై అల్లరి మూకలు దాడికి దిగితే ఏం చేస్తారు? వారిని ఎదిరించలేక మౌనంగా ఉంటారు. కానీ ఇది మన రియల్ లైఫ్ సూపర్ మ్యాన్. చూస్తే సూపర్ పవర్స్ లేకపోయినా ఆ గుంపుని తన పెడుగుద్దులతో చితక బాది వారి నుండి మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాడు. జెండర్ ఏది అనేది చూడడు, సేవ్ చేయడం ఒక్కటే తన స్టైల్. ఆ టైంలో వారి దగ్గర వెపన్స్ ఉన్నా సరే ట్రూ స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ సూపర్ పవర్స్, ఇట్ కమ్స్ ఫ్రమ్ కరేజ్ అని నమ్ముతూ చావ బాదుతాడు. 2011 వాషింగ్టన్ లోని సెటిల్ నగరంలో రాత్రిపూట పొగమంచు కమ్ముకున్న వేళ ఒక నల్ల రంగు కాస్ట్యూమ్స్ ధరించిన వ్యక్తి ఫోనిక్స్ జోన్స్ అనే పేరుతో రోడ్లపై తిరుగుతూ ఆపదలో ఉన్న వారిని కాపాడుతూ ఉండేవాడు. జోన్స్ అసలు పేరు బెంజమిన్ జాన్ ఫ్రాన్సిస్ ఫోర్డర్. ఇతడు ఒక ఎంఎంఏ ఫైటర్. వృత్తిరీత్యా రింగ్ లో పోరాడుతూ బాధ్యత రీత్యా సహాయం కోసం ఎదురు చూసే వారి కోసం పోరాడే రియల్ హీరో ఇతడు. ఇది సూపర్ హీరో మూవీ ఏమాత్రం కాదు, ఇది రియల్ లైఫ్ రియల్ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు కత్తులతో చుట్టేసి దాడి చేయడం చూసిన జోన్స్ తన బ్లాక్ సూట్ ధరించి వారిని చితకబాది బాధితుడిని సురక్షితంగా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. 2011 లో జోన్స్ క్రిమినల్ పై పెప్పర్ స్ప్రే యూజ్ చేశాడని కేసు ఫైల్ చేసినా కూడా పట్టించుకోకుండా జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్ అనే మాటకు కట్టుబడి ఎంతో మంది లైఫ్ ని సేవ్ చేస్తూ రియల్ లైఫ్ హీరోగా నిలిచిపోయాడు. ఈ సూపర్ హీరో గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీలో దాగి ఉన్న సూపర్ హీరో ఎవరో కామెంట్ లో షేర్ చేయండి.